రెయిన్ సౌండ్ అయితే వినేసేయండి. ఎంత స్ట్రాంగ్‌గా పడిందో రెయిను. ఇంకా గట్టిగా ఉందండి సౌండు. నేను కొంచెం తగ్గించి పెట్టాననమాట. మీకు అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవ్వకూడదు అనేసని. అండ్ ఇవాళ అంత మంచిగా రెయిన్ పడుతుంటే మనం విడివిడిగా అయితే ఏదైనా తినాలి కదా! సో, నేనైతే బొబ్బట్లు ఆర్ పోలీలు అయితే రెడీ చేసుకుంటున్నాను. దానికోసం ఆల్రెడీ పూర్ణం అయితే రెడీ పెట్టుకొని ఉన్నాననమాట. ఏం లేదండి, పచ్చిశనగపప్పు నానబెట్టేసి దాన్ని ఉడకబెట్టి పౌడర్ చేసేసి పెట్టేసుకున్నాను. దాంట్లోనే తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకొని, ఇలాచి పౌడర్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇట్లా రౌండ్ బాల్స్ అయితే చేసుకుంటున్నాను. అండ్ దీనికోసం నేను మైదా అయితే యూజ్ చేయట్లేదు. నేను గోధుమ పిండే యూజ్ చేస్తున్నాను. గోధుమ పిండి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అది కూడా మా బాబు మిక్స్ చేసాడండి. వాడు చిన్న చిన్న చేతులతో అందంగా అయితే మిక్స్ చేసేసాడు. అండ్ వీటిని నేను మంచిగా బాల్స్‌లా రెడీ చేసుకొని ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఫస్ట్ అయితే. ఇలా కూడా చేసుకోవచ్చు. లేదు అనేసనంటే ఇంకో మెథడ్‌లో కూడా చూపిస్తాను. జస్ట్ హ్యాండ్‌తో ప్రెస్ చేసేసుకునేలాగా. ఇక్కడైతే చూసేసేయండి. ఇలా అయితే రెడీ చేసుకున్నాను. అండ్ ఇది రెసిపీ అందరికీ తెలిసే ఉండొచ్చు. బట్ నేనెలా చేశాను ఏంటనేసని యాజ్ యూజువల్‌గా ప్రతిసారి చెప్పినట్లే ఇవాళ కూడా అది చెప్పేసాననమాట. అండ్ మంచిగా హోమ్‌మేడ్ ఘీయే కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మైదా యూజ్ చేయలేదు కాబట్టి హెల్తీ కూడా అవుతుంది. కాబట్టి నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఈవినింగ్ స్నాక్ రెయిన్ పడుతుంది కాబట్టి ఆ స్నాక్ 2 కలిపి ఒకసారి అయిపోయిందనమాట. అండ్ ఆబ్వియస్‌గా ఇవన్నీ చేసేటప్పుడు చేతులు అంత మెస్సీగానే ఉంటాయి కదండీ! ఇగ్నోర్ చేయండి. నా హ్యాండ్ అది కూడా ఏంటి ఇలా ఉంది అనేసని అనుకోకండి. అండ్ చపాతీ పిండిని మిక్స్ చేస్తున్నాం కాబట్టి అలానే ఉంటది. అండ్ ఆ తర్వాత ఇక్కడ చేసేటప్పుడు ఆబ్వియస్‌గా ఇలాంటి చిన్న చిన్న హోల్స్ అవి పడుతుంటాయన్నమాట బొబ్బట్లు చేసేటప్పుడు. ఇవి కూడా ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ మా పాప కాలుస్తుందనమాట బొబ్బట్లయితే. నెయ్యి అలా వేస్తుంది చూడండి, భలే అనిపిస్తుంది. అండ్ ఎక్కువ గీనే యూజ్ చేస్తాం కదా బొబ్బట్లకు ఆబ్వియస్‌గా. కానీ గోధుమ పిండి పీల్చేసుకుంటదండి. మనం ఎంత గీ వేసినా కూడా డ్రైగానే అనిపిస్తదనమాట. సేమ్ మైదాతో చేసినంత మంచి టేస్ట్ రాకపోవచ్చు కానీ బావుంటుంది గోధుమ పిండితో కూడా. నాకైతే చాలా ఇష్టం. నేను మైదా కన్నా ఎక్కువ గోధుమ పిండి ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇక్కడ బొబ్బట్లు అవన్నీ కాల్చుకోవడం అయితే అయిపోయింది. అండ్ మిగిలినవన్నీ కాల్చేసుకున్న తర్వాత మనం మంచిగా వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసేసుకోవడమే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటివరకు ఎవరెవరైతే చూసారో, ఇక మీదట ఎవరెవరైతే చూడబోతున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూడండి మంచిగా సాఫ్ట్గా వచ్చేసింది చూసారా. గీ కూడా ఎక్కువ ఏం అవ్వదన్నమాట. బాగుంటుంది. ఆ ఫ్లేవర్ మంచిగా యాడ్ అవుతుంది. మళ్ళీ లాస్ట్‌లో సర్వ్ చేసే ముందు కొంచెం గీ పైనుంచి వేసేసుకున్నామంటే చాలన్నమాట. ఇంకా మంచి టేస్ట్ అయితే ఉంటది. అయినా మనకు సరిపోలేదు. అందుకే మళ్ళీ ఆ గీ గిన్నెలో పెట్టున్నాను కదా! దాంట్లో ముంచుకొని అది తినేస్తున్నాను. హోమ్‌మేడ్ గీనే కదండీ, పర్లేదు.